హలో మామాస్ మినీ బ్లాగ్‌కి స్వాగతం. నన్నైతే పొద్దున్నే లేపేశారు. కార్తీక మాసం లాస్ట్ డే అని చెప్పి మా ఇంట్లో ఈ విధంగా పూజ చేశారన్నమాట. మీరు కూడా దండం పెట్టుకోండి. మీకు కూడా మంచిది. ఇక వ్లాగ్‌లోకెళ్ళిపోతే నేను మా ఫ్రెండ్ కలిసి మా కాలేజ్‌కెళ్తున్నాం. దేనికంటే నా ఆస్తి పత్రాలు అనగా నా సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నా కాలేజ్‌కి. కాలేజ్‌ని చూస్తుంటే కాలేజ్‌లో ఎంజాయ్ చేసిన డేస్ గుర్తొస్తున్నాయి. వచ్చే ఫీలే వేరు. రండి రండి అని చెప్పి కాలేజ్‌లో కూర్చోబెట్టారు. సరే అని చెప్పి నోటీ ఇచ్చి సంతకాలు పెట్టుకొస్తే, ఆ నోటీ ఏమో అటు తిప్పి, ఇటు తిప్పి వాడు తీసుకోపోయి, వీడు తీసుకోపోయి అసలు ఏం అర్థమైతలేదు. ఎవడు లోపలేస్తుండు, ఎవడు బయటికి తీస్తుండు. నా సర్టిఫికేట్స్ నా చేతిలో వచ్చేసరికి మధ్యాహ్నం 3 అయింది. పొద్దున ఎప్పుడో 11కి వస్తే, మొత్తానికి కాలేజ్ నుంచి బయటకొచ్చాను. కాలేజ్‌కి రమ్మని సావదొత్తారు గానీ, నేను దొబ్బేసిన సర్టిఫికేట్స్ ఇవ్వమంటే ఇవ్వరు ఈ కాలేజ్ వాళ్ళు. ఇక నేను మా ఫ్రెండ్ గాడు కలిసి ఎళ్ళే దారిలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగేసి చికెన్ రైస్ చెప్పుకొని తినేసాము. టేస్ట్ అయితే పర్లేదు బానే అనిపించింది. ఇక ఇంటికొచ్చి అలా ఒక ఫ్రూట్ బాల్ ఏసాననమాట. అబ్బా! చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. ఈలోపే మా అమ్మ చూడండి ఎట్లా చేసిందో. దీన్ని స్టోరేజ్ బాక్స్ లాగా చేసింది. తెలిసిందేగా ఇండియన్ మామ్స్ ఎలా ఉంటారో. ఇక కొద్దిసేపయినాక బ్లింకిట్‌లో అమూల్ డార్క్ చాక్లెట్ ఆర్డర్ చేశాను. దీని విషయానికొస్తే ఈ చాక్లెట్ ఎందుకంటే దీంట్లో మనకి ఎక్కువ కోకో ఉంటది. షుగర్స్ ఉండవనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటది. ట్రై చేయండి. ఇక ఈవినింగ్ టైంలో నేను మా నాన్న కలిసి చకచకమని ఎళ్లి కూరగాయలు తెచ్చేసి ఇక నేనైతే ఇంటికొచ్చేసాను. మనమైతే ఈరోజు గ్రీన్ బావొచ్చి దమ్మయ్యగూడకొచ్చేసాం. దేనికంటే కార్తీక మాసం అయిపోయింది ఇక నాన్ వెజ్ దొబ్బి తినాలని చెప్పి. ఇక మనమైతే లోపలికెళ్దాం పదండి. లోపల యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇక చికెన్ బిర్యానీ పార్సల్ చెప్పేసి అలా పక్కకొస్తే ఇక్కడ మనకు సూప్ తయారు చేస్తున్నారనమాట. ఇదే నహరీ సూప్ అంటారు. దీని కాస్ట్ మనకి 80 రూపీస్ ఉంది. వర్తబులే అని చెప్పొచ్చు. చాలా క్వాంటిటీ ఎక్కువనే వస్తుంది మనకి. మనకి నహరీ సూప్‌లో పాయ మిక్స్ చేస్తే అదే పాయ సూప్. ఇక నహరీ సూప్ అయితే చాలా బాగుంది. బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వ్లాగ్ అంతే. ఉంటా మరి. బాయ్ మామాస్.